మరిచిపోవద్దు. మనిషి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. మనిషి బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాని ఏం చేస్తానండి, ఆ పరిస్థితుల్లో తప్పలేదు నాకు అని ధర్మాన్ని విడిచిపెట్టడం అన్నది అలవాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఏది ఏమైనా ధర్మానుష్ఠానమే చేస్తాను, తత్కాల ప్రయోజనముగా ధర్మాన్ని విడిచిపెడితే నాకు ఇది కలిసి వచ్చేస్తుంది అని అనిపించినా నేను ధర్మానికి నిలబడతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడను. నిజానికి దాన్నే శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఘర్షణ. శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ధర్మం అన్న మాట కాసేపు మర్చిపోయాను అనుకోండి, ఉత్తర క్షణం నా కోరికోటి తీరిపోతుంది. ధర్మం పక్కన పెట్టేశాను అనుకోండి, నేను నా మనసులో కోరిక తీర్చేసుకోవచ్చు. కానీ నేను అలా తీర్చుకోవడానికి ఇష్టపడ్డా, ధర్మానికే కట్టుబడుతున్నా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ధర్మానికి కట్టుబడ్డా ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, పుణ్యం వచ్చింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయా? భారతం మాట్లాడుతుందా? విదురుడు కనపడతాడా? కానీ కనపడని దాన్ని నమ్మి కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఘర్షణ ఉంటుందా ఉండదా? శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారా? ఆ ఘర్షణ బాగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? తనకి ఎంత లేని స్థితిలోకి వెడితే అన్ని ధర్మాన్ని పక్కన పెడితే అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ అన్నారు అనుకోండి, అప్పుడు ఘర్షణ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రాటు తేలి నిలబడితే యుగాలు దాటినా కీర్తిస్తుంది. ఎక్కడుంది ఉదాహరణ? శ్రీరామాయణం అండి. రాజ్యం పోయింది, సీతమ్మ కనపడకుండా పోయింది, జాడ కూడా తెలియదు. వాలితో స్నేహం చేస్తే వాలి ఇలా చిటికేస్తే చాలు రావణాసురుడు వచ్చేస్తాడు. ఎందుకని అంటే 4 సముద్రాల్లో తోకతో ముంచి తీసుకెళ్లి కిష్కింధలో వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది, నీకేది దొరికినా అనుభవించి నాకు కూడా ఈ అనుభవిస్తా అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళంటే రావణాసురుడికి మహాభయం. చిటిక వేస్తే వచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని. చచ్చిపోయే ముందు అదే అడిగాడు, నాతో ఎందుకు సంధి చేసుకోలేదని అడిగాడు. తెలియదా రాముడికి? సుగ్రీవుడు వచ్చి సంధి చేసుకోమంటే నీతో చేసుకుంటే ఏమొస్తుందా నాకు, మీ అన్నయ్యతో చేసుకుంటాడని వాలి దగ్గరికి ఎడితే రామాయణం అయిపోయింది కిష్కింధకాండతో. ఇంకా సుందరకాండ యుద్ధకాండ లేవు, పట్టాభిషేకమే. ఏమో వాలికి సంతోషించాడు అనుకోండి, ఏమో తార చెప్పిందని ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే రేవయా తీసుకెళ్ళిపో సీతమ్మని రావణాసురుడిని పిలిపించి ఇచ్చేవయా అయింది, ఎందుకు అలా బాధ పెడతావు ఆయన్ని అంటే సీతమ్మని ఇచ్చేశాడు అనుకోండి. రాముడు సీతమ్మని అటుకు వెళ్ళిపోయాడు అనుకోండి. రామాలయం ఎందుకు, మనం వెళ్ళి నమస్కారం చేయడం ఎందుకు, రామాయణం చెప్పుకోవడం ఎందుకు? అదే క్షాత్రధర్మం, అదే ధర్మాన్ని రక్షించడం కాదు. తప్పులో ఉన్నవాడు వాలి, తప్పు చేసిన వాలితో స్నేహం చేసిన భార్యను తెచ్చుకోను. తప్పు చెయ్యని సుగ్రీవుడితో స్నేహం చేస్తా, దానివల్ల నాకు చాలా సమయం పట్టచ్చు భార్యను తెచ్చుకోవడం. వాలితో స్నేహం చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది నా భార్య సంతోషం అన్నీ. అయినా వాలిని ఒక బాణంతో చంపేసి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు రావణుని చంపగలడా? చంపలేడు. కనుకనే సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత రావణ సంహారం అయింది, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయింది. అయినా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా ఏ అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ కథ చెప్పినా రామకథే చెప్తుంది. రామకథ మృత సంజీవని, రామనామం మృత సంజీవని. రామాయణ కావ్యం మధురాతి మధురమైన కావ్యం. ఇందువల్ల ఏమీ లేని స్థితిలో కూడా ధర్మమును తప్పకుండా నిలబడ్డాడు. అలా నిలబడడం అన్నదే ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. ఆ నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ఎందుకంటే కళ్ళ ముందు నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది అని ధర్మదేవత వచ్చి చెప్పదు. కానీ నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? అప్పుడు రామాయణం గుర్తు రావాలి, అప్పుడు భారతం గుర్తు రావాలి, అప్పుడు విదురుడు గుర్తు రావాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? ముందు కొంచెం కష్టపడ్డా
తర్వాత సుఖపడ్డారా లేదా? కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటాను. ఈ పూనిక కలగడానికి నీకు ఇవి అధ్యవసాయంతో కూడిన బుద్ధినివ్వడానికి ఉపకరణములు కావాలి. అందుకు రామాయణ భారత భాగవతాలు వింటారు. ఎంత కష్టస్థితిలో ఉన్నా ధర్మమును తప్పవద్దు. ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. కాబట్టి మొట్టమొదటిది తగిన వేషంబు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే తను తాను పొగడుకొనమి, తన్ని తాను పొగడుకోకుండా ఉండడం. నొచ్చియును కీడు పలుకమి, తను ఎంత బాధపడినా ఇతరులు నాశనమైపోవాలని కీడు కలగాలని కోరుకోకుండా ఉండగలగడం. ఇచ్చి వగవకునికి, ఒకరికి ఒకటి ఇచ్చి అయ్యో ఇచ్చేశానే అని అడవకుండా ఉండడం. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట, తను ఎంత కష్టంలో ఉన్నా ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. ఈ 5 నడవడి కొప్పుసీయు. ఈ 5 ఎవరు పట్టుకుంటున్నారో అవి వాళ్ళ యొక్క నడవడికి ప్రవర్తనకి అలంకారం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి అంటే నిజానికి మనిషి జీవితాన్ని దిద్దుకోవడానికి ఆచరణాత్మకము కావాలి. ఆచరణ, అభ్యాసము, అనుష్ఠానము, ఉపాసన ఇవన్నీ తెస్తాయి తప్ప అభ్యాసము కోసం వినడం తప్ప అభ్యాసము లేని వినడం, అభ్యాసము లేని చదువు, అభ్యాసము లేని ఆచారము, ఆచారమును వదిలినటువంటి నడవడి ఇవేవి కూడా మనిషిని శోభింప చెయ్యవు. అందుకే అన్నిటికన్నా ప్రధానము ఆచరణే. దాని మీద నమ్మకంతో